ఎక్కువగా చదివేది కూడా 91వ కీర్తన. ఏ కష్టం వచ్చినా మనం 91వ కీర్తన చదువుకుంటాం అనమాట. ఇక్కడ 16 వచనాల్లో 1, 2, 3 నేనేమనుకుంటున్నాను, నేను దేవుడి గురించి ఏం ఆలోచిస్తున్నాను అనేది తెలియచేస్తున్నాను. తర్వాత 4 నుండి 13 వరకు మీ గురించి దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు, ఎలా మిమ్మల్ని కాపాడుతాను అన్నది తెలియజేస్తున్నాడు. తర్వాత 14, 15, 16 దేవుడు మనకిచ్చే షరతులతో కూడినటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాడు. 14 చూడండి, ఏదైనా సరే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు ఉంటాయి. మనం కూడా మన పిల్లలకి ఏదైనా కొనేటప్పుడు ఏం చేస్తాం, నువ్వు బాగా చదువుకుంటే నీకు ఇది కొనిస్తావు అని చెప్తాం కదా. అలాగే దేవుడు కూడా, దేవుడికి మనం ఎవరు పిల్లలం కాబట్టి ఆయన కూడా కొన్ని షరతులు పెట్టాడు మనకి. ఆ షరతులు మనం పాటిస్తే కనుక ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. షరతులు 3, ఆశీర్వాదాలు మాత్రం 7 ఉన్నాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక మనం ఆయన్ని ప్రేమిస్తే అన్నది మొట్టమొదట మనం ఆయన్ని ప్రేమించాలి. తర్వాత రెండవది, అతడు నా నామం నెరిగినవాడు గనక ఆయన నామాన్ని మనం తెలుసుకుని ఉండాలి. మూడవది, అతడు నాకు మొర్ర పెట్టగా. 3 షరతులు అనమాట. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, మనం అంటే ఎంత ప్రేమ, మనం అంటే ఎంత ప్రేమో ఉండబట్టే కదా దేవుడు ఈ లోకానికి, యెహోవా దేవుడు ఈ లోకానికి మనల్ని యేసుక్రీస్తుని పంపించాడు కదా. ఆయన ఫస్ట్ ఇప్పుడు క్రిస్మస్ చేసుకుంటున్నాం, అలా అని ఇప్పుడే పుట్టలేదు దేవుడు. ఎప్పుడు ఆది అంతము నేనే అన్నాడు. ఫస్ట్ నుంచి కూడా త్రియేక దేవుడు, యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఆది నుండి ఉన్నాడు, అంతం వరకు ఉండేది ఆయనే. అయినా సరే 2000 సంవత్సరంలో అయింది క్రీస్తు పుట్టి అని మనం అంటూ ఉంటాం. కానీ 2000కి దేనికోసం, ఆదాము అవ్వ చేసిన పాప ఫలితంగా మనం పాపంలో పడిపోయాం కాబట్టి మనల్ని రక్షించడం కోసం ఆ యెహోవా దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అనమాట. అంటే ఆయన ఫస్టే పుట్టే ఉన్నాడు, కానీ మళ్ళీ తిరిగి ఇక్కడ మన కోసం మనల్ని పాపం నుండి రక్షించి పరలోకంలో మనకి భాగ్యాన్ని ఇవ్వడం కోసం ఆయన మళ్ళీ ఇక్కడ పుట్టాడు అనమాట. అదంతా కూడా చూడండి, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? యెహోవా దేవుడు ప్రేమించి యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. ఎన్ని కష్టాలు అనిపించాడో మనకు తెలుసు. గుడ్ ఫ్రైడే రోజున అవన్నీ మనం గుర్తు చేసుకుంటాం.